కొత్తపేట రాజకీయాల్లో ఇప్పుడు భక్తి కంటే శక్తి ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తోంది. వాడపల్లి గోవిందుని సన్నిధిలో అవినీతి ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరింది. రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో బండారు వర్సెస్ జగ్గిరెడ్డి మధ్య కాకరేపుతోంది కొత్తపేట రాజకీయం. దేవుడి సాక్షిగా రాజకీయ ఆరోపణల వెనుక ఎవరి వ్యూహం ఏంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో కాక పుట్టిస్తోంది రాజకీయం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు 3 ఏళ్ల సమయమున్నా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అడ్వాన్స్ అటాక్ మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టార్గెట్గా తీవ్ర ఆరోపణలకు దిగారు. దేవస్థానం నిధుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కమిటీల పేరుతో రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విమర్శిస్తున్నారు. అప్పట్లో మేం చేసింది అభివృద్ధి, ఇప్పుడు మీరు చేసేది అవినీతి అన్నది ఆయన వాదన సారాంశం. జగ్గిరెడ్డి విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని కొత్తపేట ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. దేవుడి సొమ్ము తిన్నవారు ఎవరైనా సరే వదిలేది లేదని, విచారణ జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. గత 10 ఏళ్లలో జరిగిన ప్రతి రూపాయి ఖర్చుపై లెక్కలు తెలుస్తామని, భక్తులు కానుకలను సొంతానికి వాడుకున్న వారిని ప్రజల ముందు నిలబెడతామని బండారు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ హయాంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఇచ్చిన నిధుల కంటే కూటమి ప్రభుత్వం 1.5 ఏళ్లలో ఇచ్చిన నిధులే ఎక్కువని బండారు బ్యాక్ బౌన్స్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తపేటలో వాడపల్లి వెంకన్న దేవస్థానం చుట్టూ జరుగుతున్న రాజకీయంపై భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. నాయకుల సవాళ్ల పర్వం సామాన్య భక్తులకు అసహనం కలిగిస్తోంది. పుణ్యక్షేత్ర అభివృద్ధి కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తుండటంతో అసలు నిజాలు ఎక్కడ మరుగున పడిపోతాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ రణరంగంగా మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టి నిష్పాక్షిక విచారణ జరిపి దేవుడు సొమ్ము దిగమింగిందెవరో నిగ్గు తేల్చాలని అంతా కోరుకుంటున్నారు.